1,50,00,000 వ్యయంతో నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ప్రారంభించారు. 1,50,00,000 వ్యయంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు బీమా, విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో రైతుకు అందచేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పండించగలుగుతాడని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించిందని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వానాకాలం రైతులు నాటు పెట్టకముందే రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. తొలకరి ముందుగానే వచ్చినందున రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని, అకాల వర్షాలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తట్టుకొని నిలబడే విధంగా రైతు పంటలు వేసుకోవాలని, ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని, నల్గొండ జిల్లాలో త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే కొత్త పంటలను పండించాలని ఆయన పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణలో పరిపాలన కొనసాగుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చే 8 గ్రామాలు చౌటుపల్ మార్కెట్ యార్డులో ఉన్నాయని, వాటిని చిట్యాల మార్కెట్ యార్డులో విలీనం చేయాలని, నార్కట్పల్లి సబ్ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంచి పేరుందని, దీనిని అలాగే కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాపై అవగాహనకై రూపొందించిన గోడపత్రికను మంత్రి ఆశా వర్కర్లతో కలిసి ఆవిష్కరించారు. చిట్యాల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నర్రా వినోద, వైస్ చైర్మన్గా ఐతరాజు యాదయ్యతో పాటు మరో 16 మంది సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయక సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయక సంచాలకులు ఛాయాదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిట్యాల మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. పెద్దలు నర్రా రాఘవరెడ్డి గారు కూడా చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ఇమ్మడి నర్సయ్య గారు సందీప్ అధ్యక్షులు మునుగోడు ఉండేది, వారు కూడా ఈ మార్కెట్ కమిటీకి 2 పర్యాయాలు. అందరికీ కూడా పాత్రికేయులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. 85లో 1985లో నేను వైస్ చైర్మన్గా, 87 ఒక సంవత్సరం సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1గా నిలిచింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ. ఎందుకంటే అందరికీ ఒక రోజు కుదరట్లేదు, ఎవరి కార్యక్రమాలు అలా ఉండటం వలన ఆలస్యమైంది. అయినా చల్లబూట ఇందాక పెద్దలు చెప్పినట్లుగా తొలకరి ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు